వృశ్చిక రాశి వారలారా, మీ జీవితంలో ఇప్పుడు ఏమి జరగబోతోందో తెలుసా? మీకు తెలియకుండానే మీ చుట్టూ ఎన్నో శక్తులు కదులుతున్నాయి. కొన్ని మీకు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా. కానీ అడుగు మీరు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇది సాధారణ సమయం కాదు. ఇది చాలా ప్రత్యేకమైన కాలం. ఒక అపురూపమైన గ్రహ సంచారం జరుగుతోంది. ఈ శక్తి 150 ఏళ్లకు ఒకసారి వచ్చే విశేష శక్తి. ఇది మీకు అనుకూలంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. కానీ జాగ్రత్త, ఈ సమయంలో మీ చుట్టూ రహస్య శత్రువులు కూడా ఉన్నారు. వాళ్ళు మీకు కనిపించరు, కాని వాళ్ల ప్రభావం మీపై ఉంటుంది. ఈరోజు నేను మీతో చాలా ముఖ్యమైన విషయాలు పంచుకోబోతున్నాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. వృశ్చిక రాశి వారలారా, మీరు ఎంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తులో తెలుసా? మీలో ఉన్న సామర్థ్యం అమితమైనది. మీరు ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించే శక్తి మీకు ఉంది. కానీ సమస్య ఏమిటంటే, మీరు చాలాసార్లు మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో, అదుపు 15 రోజుల్లోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయి. ఖగోళ శక్తులు మిమ్మల్ని ఆదుకుంటున్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు అనుకున్నదంతా సాధించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న గ్రహ సంచారం చాలా విశేషమైనది. గురుడు ఒక రాశి నుండి మరో రాశికి కదులుతున్నాడు. ఈ పేర్చి మీకు చాలా అనుకూలంగా ఉంది. గురుడు జ్ఞాన దేవుడు, అదృష్ట కారకుడు. అతని కదలికలు మీ జీవితంలో కొత్త అవకాశాలను తెస్తాయి. కెరీర్లో ఒక పెద్ద మార్పు, ఆర్థిక స్థితిలో అభివృద్ధి, కుటుంబంలో సంతోషం. ఇవన్నీ రాబోయే కాలంలో మీకు లభిస్తాయి. కాని అదే సమయంలో శని కూడా కదులుతున్నాడు. శని కర్మకారకుడు, న్యాయదేవత. మీరు గతంలో చేసిన కర్మల ఫలితాలను ఇప్పుడు అనుభవించబోతున్నారు. మీరు మంచి చేసి ఉంటే మంచి ఫలితాలు, చెడు చేసుంటే శిక్ష కూడా రావచ్చు. కానీ భయపడకండి, ఎందుకంటే శని మిమ్మల్ని బలపరచడానికే వస్తాడు, బలహీనపరచడానికి కాదు. రాహుకేతువుల కదలికలు కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనవి. రాహు మాయకారకుడు, భౌతిక కోరికల ప్రతినిధి. కేతువు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక మార్గదర్శి. ఈ 2 గ్రహాలు ఇప్పుడు మీ రాశిలో ప్రత్యేక స్థితిలో ఉన్నాయి. ఈ స్థితి మీకు ఒకేసారి 2 విషయాలు చెబుతోంది. ఒకవైపు భౌతిక విజయం, మరోవైపు ఆధ్యాత్మిక ఎదుగుదల. మీరు రెండింటినీ సమతుల్యంగా నడిపించుకోవాలి. అప్పుడే నిజమైన సఫలత సాధించగలరు. ఇది చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే ఈ గ్రహస్థితి 100 ఏళ్లకు ఒకసారి రావడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. గ్రహదశలు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ప్రస్తుతం ఏ దశలో ఉన్నారో అనే దానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ మంచి విషయం ఏమిటంటే, ఇప్పుడు చాలామంది వృశ్చిక రాశి వారికి అనుకూల దశ ప్రారంభమవుతోంది. ఈ దశ మీకు కొత్త అవకాశాలు తెస్తుంది. దాచుకున్న ప్రతిభ బయటకు వస్తుంది. మీ నైపుణ్యాలు గుర్తింపు పొందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఇది కేవలం ఊహ కాదు. ఖగోళ శాస్త్రం ఆధారంగా 100% నిజం. అడుగు ఇప్పుడు మొదటి కట్టల్లోకి వెళదాం. అంతే, కెరీర్ మరియు ఉద్యోగ రంగంలో మీకు ఏమి జరగబోతోందో చూద్దాం. వృశ్చిక రాశి వారలారా, మీరు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు. మీకు లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకునే వరకు ఆగరు. కానీ చాలాసార్లు మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదు. మీరు ఎంత శ్రమించినా ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.
అడుగు 15 రోజుల్లోనే మీ ఉద్యోగంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఇది మీరు ఎదురుచూస్తున్న మార్పు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి. మీ పైధికారులు మిమ్మల్ని గమనించడం ప్రారంభిస్తారు. మీ పని చూసి ఆశ్చర్యపోతారు. కెరీర్లో విజయం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నవారు. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. మీరు దరఖాస్తు చేసిన ఉద్యోగాలకు సానుకూల సమాధానాలు రావడం ప్రారంభమవుతాయి. ఇంటర్వ్యూలలో మీరు అద్భుతంగా ప్రదర్శన చేస్తారు. మీ నైపుణ్యాలు వారిని ఆకట్టుకుంటాయి. అడుగు 30 రోజుల్లోగా మీకు మంచి ఉద్యోగ ప్రతిపాదన వస్తుంది. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ అవకాశం రాగానే వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. కొంచెం ఆలోచించండి. ప్రతి వివరాన్ని పరిశీలించండి. అప్పుడే మంచి నిర్ణయం తీసుకోగలరు. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి యోగముంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు రాబోతోంది. అదుపు 2 నెలల్లోగా మీకు ఖచ్చితంగా శుభవార్త వస్తుంది. మీ శ్రమ గుర్తించబడుతుంది. జీతంలో మంచి పెంపు వస్తుంది. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. మీరు ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ కొంతమంది ఈర్ష్యపడే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మీ విజయాన్ని చూడలేరు. మీ గురించి వెనుకబడి చెప్పడం ప్రారంభిస్తారు. కానీ భయపడకండి. గ్రహశక్తులు మీకు రక్షణ కవచంగా ఉంటాయి. ఎవరు మీకు హాని చేయలేరు. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా శుభకరం. మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు సంతకమవుతాయి. లాభాలు పెరుగుతాయి. మీరు ప్రణాళిక వేసిన విస్తరణ ఇప్పుడు సాధ్యమవుతుంది. అడుగు 15 రోజుల్లోనే ఒక పెద్ద క్లయింట్ మీ దగ్గరకు వస్తారు. ఈ ఒప్పందం మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త భాగస్వామ్యాలలోకి వెళ్లే ముందు బాగా ఆలోచించండి. ప్రతి పత్రాన్ని శ్రద్ధగా చదవండి. చట్టపరమైన సలహాలు తీసుకోండి. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్న వారికి కూడా ఇది మంచి సమయం. ఇప్పుడు ప్రారంభించిన వ్యాపారాలు విజయవంతమవుతాయి. కానీ తొందరపడకండి. మంచి ప్రణాళిక వేసుకోండి. మార్కెట్ పరిశోధన చేయండి. నిపుణుల సలహాలు తీసుకోండి. అప్పుడే మీ వ్యాపారం దీర్ఘకాలం నిలబడుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కానీ మీ కృషి కూడా అవసరం. రెండూ కలిసి ఉంటేనే విజయం సాధ్యం. ఉద్యోగ రంగంలో ఇంకా ఒక ముఖ్యమైన విషయం. విదేశ ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు రావొచ్చు. మీరు చాలా కాలంగా కలలుగన్న విదేశయాత్ర ఇప్పుడు సాధ్యమవుతుంది. అడుగు 2 నెలల్లోగా మీకు విదేశీ ఉద్యోగ ప్రతిపాదన రావొచ్చు. లేదా మీ కంపెనీ మిమ్మల్ని విదేశ ప్రాజెక్టుకు పంపవచ్చు. ఈ అవకాశం మీ కెరీర్లో ఒక మైలురాయి అవుతుంది. కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు కుటుంబంతో మాట్లాడండి. వారి అభిప్రాయాలు తెలుసుకోండి. ఎందుకంటే కుటుంబ సమ్మతి లేకుండా తీసుకున్న నిర్ణయాలు తర్వాత సమస్యలు సృష్టిస్తాయి. ఇప్పుడు 2వ కట్టంలోకి వెళదాం. ఆర్థిక స్థితి మరియు ధనయోగం గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారలారా, డబ్బు మీకు చాలా ముఖ్యం. కానీ డబ్బు కంటే ముఖ్యం ఆర్థిక భద్రత. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం భద్రంగా ఉంచాలనుకుంటారు. మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు రాకూడదనుకుంటారు. ఈ ఆలోచన చాలా మంచిది. కానీ ఇప్పటివరకు మీకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఎంత సంపాదించినా చేతిలో మిగలడం లేదు. ఎక్కడో ఖర్చులు అవుతున్నాయి. పొదుపు కావడం లేదు. కాని ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. గ్రహాలు మీకు ధనయోగాన్ని ఇస్తున్నాయి. ఆర్థిక శ్రేయస్సు మీ వైపుకు వస్తోంది. అడుగు 15 రోజుల్లోనే మీకు ఊహించని ఆర్థిక లాభం వస్తుంది. ఇది ఎక్కడ నుండి వస్తుందో మీకే తెలియకపోవచ్చు. పాత పెట్టుబడుల నుండి రిటర్న్ రావచ్చు. మర్చిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. అనుకోని బోనస్ రావచ్చు. వారసత్వంగా ఏదైనా ఆస్తి రావచ్చు. లేదా పాత అప్పులు తిరిగి వసూలు అవుతాయి.
ఏదైనా ఒక మార్గం ద్వారా మీకు డబ్బు వస్తుంది. ఈ డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి. వ్యర్థమైన ఖర్చులు చేయకండి. భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మార్కెట్ కదలికలు అస్థిరంగా ఉన్నాయి. ఒకరోజు పైకి, మరో రోజు క్రిందకి. ఈ సమయంలో తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. నిపుణుల సలహాలు తీసుకోండి. మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అర్థం చేసుకోండి. అప్పుడే సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలరు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నవారు జాగ్రత్తగా ఉండండి. ప్రతి పత్రాన్ని తనిఖీ చేయండి. చట్టపరమైన సమస్యలు లేవా చూడండి. తర్వాత సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. షేర్ మార్కెట్లో ఆసక్తి ఉన్న వారికి కొన్ని సూచనలు. ఇప్పుడు మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ రిస్క్ కూడా ఎక్కువే. మీరు పెట్టుబడి పెట్టే ముందు కంపెనీల గురించి మంచి రీసెర్చ్ చేయండి. వారి ఫైనాన్షియల్ రిపోర్ట్లు చూడండి. భవిష్యత్తు ప్రణాళికలు తెలుసుకోండి. అప్పుడే మంచి కంపెనీలలో పెట్టుబడులు పెట్టగలరు. స్వల్పకాల లాభాల కోసం పెట్టుబడులు పెట్టకండి. దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టండి. అప్పుడే మంచి రిటర్న్స్ వస్తాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి శుభవార్త. అడుగు 30 రోజుల్లోగా మీ ఆర్థిక సమస్యలు తగ్గడం ప్రారంభమవుతాయి. అప్పులు తీర్చడానికి మార్గాలు కనిపిస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మీరు ఊహించిన దానికంటే త్వరగా ఆర్థికంగా స్థిరపడతారు. కానీ ఇక ముందు అప్పులు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. అవసరం లేని అప్పులు తీసుకోకండి. క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించండి. అనవసర ఖర్చులు చేయకండి. బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ప్రతి నెల ఖర్చులు రికార్డ్ చేయండి. ఎక్కడ డబ్బు వృథా అవుతోందో గుర్తించండి. అప్పుడే ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే యోగముంది. మీరు ఎదురుచూస్తున్న పెద్ద ఒప్పందం ఇప్పుడు సంతకమవుతుంది. ఈ ఒప్పందం మీకు మంచి లాభాలు తెస్తుంది. కాని లాభాలన్నీ తిరిగి వ్యాపారంలో పెట్టకండి. కొంత భాగం భద్రతా నిధిగా ఉంచండి. కొంత భాగం పర్సనల్ సేవింగ్స్గా ఉంచండి. కొంత భాగంతో వ్యాపార విస్తరణ చేయండి. ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తేనే దీర్ఘకాలం వ్యాపారం విజయవంతంగా నడుస్తుంది. ఉద్యోగుల జీతంలో పెంపు రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంక్రిమెంట్ ఇప్పుడు వస్తుంది. బోనస్ బాగా వస్తుంది. ఇన్సెంటివ్స్ పెరుగుతాయి. ఈ అదనపు ఆదాయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. లైఫ్ స్టైల్ ఖర్చులు పెంచుకోకండి. బదులుగా సేవింగ్స్ పెంచండి. పెట్టుబడులు పెట్టండి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. పిల్లల విద్య కోసం పొదుపు చేయండి. పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులు పెట్టండి. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ విధంగా ఆర్థిక భద్రతను సృష్టించుకోండి. ఈ రహస్య శత్రువులు ఎవరు అవుతారు? వీరు మీ కార్యాలయంలో ఉన్న సహోద్యోగులు అవుతారు. వీరు మీ వ్యాపార భాగస్వాములు అవుతారు. వీరు మీ దగ్గర బంధువులు కూడా అవుతారు. వీరు మీ పొరుగువారు అవుతారు. అంటే మీకు దగ్గరగా ఉండే వ్యక్తులే రహస్య శత్రువులు అవుతారు. వీరిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కాని గ్రహాలు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాయి. మీ అంతర్దృష్టి బలపడుతోంది. అడుగు 15 రోజుల్లోనే ఎవరు మీ నిజమైన మిత్రులు, ఎవరు రహస్య శత్రువులు అని మీకు తెలుస్తుంది. మీ చుట్టూ జరుగుతున్న కుట్రలు మీకు కనిపిస్తాయి. మీ గురించి వ్యాపరిస్తున్న తప్పుడు పుకార్లు మీకు తెలుస్తాయి. ఈ రహస్య శత్రువులు మీకు ఎలాంటి హాని చేస్తారు? వీరు మీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మీ కెరీర్లో అవకాశాలు రాకుండా అడ్డుకుంటారు. మీ వ్యాపారంలో సమస్యలు సృష్టిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటారు. మీ కుటుంబంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. మీ ఆర్థిక స్థితిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు. కానీ భయపడకండి. గ్రహాలు మీకు రక్షణ కవచంగా ఉన్నాయి.
వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు హాని చేయలేరు. ఈ రహస్య శత్రువులను ఎలా ఎదుర్కోవాలి? మొదట వారిని గుర్తించాలి. వారి ప్రవర్తనను శ్రద్ధగా గమనించండి. వారు మీతో ఎలా మాట్లాడుతున్నారు? వారి మాటలు మరియు పనులు సరిపోతున్నాయా చూడండి. వారు మీ గురించి ఇతరులతో ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మీ ముఖ్య విషయాలు వారితో పంచుకోకండి. మీ ప్రణాళికలు వారికి చెప్పకండి. మీ బలహీనతలు వారికి తెలియకుండా చూడండి. దూరం నుండి వారిని గమనించండి. అప్పుడే వారి నిజ రూపం మీకు తెలుస్తుంది. రహస్య శత్రువులను ఎదుర్కొనే మార్గాలు. మొదట వారితో ప్రత్యక్షంగా ఎదురెళ్లకండి. ఎందుకంటే వారు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. బదులుగా వారి నుండి దూరంగా ఉండండి. వారితో అవసరమైన మాత్రమే మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు చెప్పకండి. మీ విజయాల గురించి వారితో గొప్పలు చెప్పుకోకండి. మీ ప్రణాళికలు వారికి తెలియకుండా ఉంచండి. మీ పని మీరు చేయండి. వారి మాటలకు చెవి ఇవ్వకండి. మీ లక్ష్యం మీద దృష్టి ఉంచండి. అప్పుడే వారు మీకు హాని చేయలేరు. ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చాలా ముఖ్యం. రోజూ ఉదయం పూటే లేచి ధ్యానం చేయండి. మీ ఇష్ట దైవానికి ప్రార్థనలు చేయండి. హనుమాన్ చాలీసా పయించండి. రుద్రాభిషేకం చేయించుకోండి. నవగ్రహ శాంతి చేయించుకోండి. ఈ పరిహారాలు మీకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. శత్రువులు మీకు హాని చేయలేరు. నెగటివ్ శక్తులు మిమ్మల్ని తాకవు. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. అడుగు 30 రోజుల్లోగా మీ రహస్య శత్రువులు పూర్తిగా బయటపడతారు. వారి నిజ రూపం అందరికీ తెలుస్తుంది. వారు చేసిన కుట్రలు వెలుగులోకి వస్తాయి. వారి తప్పుడు పుకార్లు అబద్ధమని రుజువు అవుతుంది. ఇది మీకు గొప్ప విజయం. మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మీపై ఉన్న తప్పుడు ఆరోపణలు తొలగిపోతాయి. మీ నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది. మీరు నిర్దోషులని రుజువు అవుతుంది. ఇది మీ జీవితంలో ఒక మైలురాయి. ఈ విజయం తర్వాత మీరు మరింత బలంగా ఎదుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ శక్తి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారలారా, మీ ఆరోగ్యం మీ సంపద. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం లేకుండా అర్థం లేదు. ఇది మీకు బాగా తెలుసు. కాని మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పనిలో మునిగిపోయి మీ శరీరాన్ని మర్చిపోతున్నారు. సరైన సమయానికి భోజనం చేయడం లేదు. తగిన నిద్ర తీసుకోవడం లేదు. వ్యాయామం చేయడం లేదు. ఈ కారణంగా మీ శరీరంలో చిన్న చిన్న సమస్యలు మొదలైపోయాయి. కాని ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు. గ్రహాలు మీకు ఆరోగ్య హెచ్చరికలు ఇస్తున్నాయి. వినండి, పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. అడుగు 15 రోజుల్లో మీకు చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, శరీర నొప్పులు. ఇవి సాధారణ సమస్యలు. కానీ నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్ను సంప్రదించండి. సరైన మందులు తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ నీరు త్రాగండి. పోషకమైన ఆహారం తీసుకోండి. అప్పుడే త్వరగా కోలుకుంటారు. ఈ చిన్న సమస్యలను పెద్దదిగా మార్చకండి. సమయానికి చికిత్స తీసుకోండి. దీర్ఘకాలిక వయులతో బాధపడుతున్న వారికి హెచ్చరిక. మీ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ల సలహాలను ఖచ్చితంగా పాటించండి. సమయానికి మందులు తీసుకోండి. ఆహార నియమాలను పాటించండి. వ్యాయామం చేయండి. ఒత్తిడి నుండి దూరంగా ఉండండి. మీ శరీరాన్ని విశ్రాంతి ఇవ్వండి. అప్పుడే మీ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. పరిస్థితి మరింత దిగజారదు. కొంతమంది వృశ్చిక రాశి వారికి చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. కాని ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ నివారించవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వృశ్చిక రాశివారు చాలా ఆలోచిస్తారు. చిన్న విషయాలను కూడా
పెద్దవిగా చేసుకుంటారు. మనసులో బాధలు పెట్టుకుంటారు. ఇతరులతో పంచుకోరు. ఈ కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళన వస్తుంది. నిద్రలేమి సమస్యలు వస్తాయి. కాని ఇప్పుడు మీరు మారాలి. మీ బాధలను ఎవరైనా విశ్వసనీయ వ్యక్తితో పంచుకోండి. మీ ఆలోచనలను బయటకు చెప్పండి. ధ్యానం చేయండి. యోగా చేయండి. ప్రకృతితో సమయం గడపండి. అప్పుడే మానసిక శాంతి వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రహస్య శత్రువులు ఎవరు అవుతారు? వీరు మీ కార్యాలయంలో ఉన్న సహోద్యోగులు అవుతారు. వీరు మీ వ్యాపార భాగస్వాములు అవుతారు. వీరు మీ దగ్గర బంధువులు కూడా అవుతారు. వీరు మీ పొరుగువారు అవుతారు. అంటే మీకు దగ్గరగా ఉండే వ్యక్తులే రహస్య శత్రువులు అవుతారు. వీరిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కాని గ్రహాలు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాయి. మీ అంతర్దృష్టి బలపడుతోంది. అడుగు 15 రోజుల్లోనే ఎవరు మీ నిజమైన మిత్రులు, ఎవరు రహస్య శత్రువులు అని మీకు తెలుస్తుంది. మీ చుట్టూ జరుగుతున్న కుట్రలు మీకు కనిపిస్తాయి. మీ గురించి వ్యాపరిస్తున్న తప్పుడు పుకార్లు మీకు తెలుస్తాయి. ఈ రహస్య శత్రువులు మీకు ఎలాంటి హాని చేస్తారు? వీరు మీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మీ కెరీర్లో అవకాశాలు రాకుండా అడ్డుకుంటారు. మీ వ్యాపారంలో సమస్యలు సృష్టిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటారు. మీ కుటుంబంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. మీ ఆర్థిక స్థితిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు. కానీ భయపడకండి. గ్రహాలు మీకు రక్షణ కవచంగా ఉన్నాయి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు హాని చేయలేరు. ఈ రహస్య శత్రువులను ఎలా ఎదుర్కోవాలి? మొదట వారిని గుర్తించాలి. వారి ప్రవర్తనను శ్రద్ధగా గమనించండి. వారు మీతో ఎలా మాట్లాడుతున్నారు? వారి మాటలు మరియు పనులు సరిపోతున్నాయా చూడండి. వారు మీ గురించి ఇతరులతో ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మీ ముఖ్య విషయాలు వారితో పంచుకోకండి. మీ ప్రణాళికలు వారికి చెప్పకండి. మీ బలహీనతలు వారికి తెలియకుండా చూడండి. దూరం నుండి వారిని గమనించండి. అప్పుడే వారి నిజ రూపం మీకు తెలుస్తుంది. రహస్య శత్రువులను ఎదుర్కొనే మార్గాలు. మొదట వారితో ప్రత్యక్షంగా ఎదురెళ్లకండి. ఎందుకంటే వారు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. బదులుగా వారి నుండి దూరంగా ఉండండి. వారితో అవసరమైన మాత్రమే మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు చెప్పకండి. మీ విజయాల గురించి వారితో గొప్పలు చెప్పుకోకండి. మీ ప్రణాళికలు వారికి తెలియకుండా ఉంచండి. మీ పని మీరు చేయండి. వారి మాటలకు చెవి ఇవ్వకండి. మీ లక్ష్యం మీద దృష్టి ఉంచండి. అప్పుడే వారు మీకు హాని చేయలేరు. ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చాలా ముఖ్యం. రోజూ ఉదయం పూటే లేచి ధ్యానం చేయండి. మీ ఇష్ట దైవానికి ప్రార్థనలు చేయండి. హనుమాన్ చాలీసా పయించండి. రుద్రాభిషేకం చేయించుకోండి. నవగ్రహ శాంతి చేయించుకోండి. ఈ పరిహారాలు మీకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. శత్రువులు మీకు హాని చేయలేరు. నెగటివ్ శక్తులు మిమ్మల్ని తాకవు. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. అడుగు 30 రోజుల్లోగా మీ రహస్య శత్రువులు పూర్తిగా బయటపడతారు. వారి నిజ రూపం అందరికీ తెలుస్తుంది. వారు చేసిన కుట్రలు వెలుగులోకి వస్తాయి. వారి తప్పుడు పుకార్లు అబద్ధమని రుజువు అవుతుంది. ఇది మీకు గొప్ప విజయం. మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మీపై ఉన్న తప్పుడు ఆరోపణలు తొలగిపోతాయి. మీ నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది. మీరు నిర్దోషులని రుజువు అవుతుంది. ఇది మీ జీవితంలో ఒక మైలురాయి. ఈ విజయం తర్వాత మీరు మరింత బలంగా ఎదుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ శక్తి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారలారా, మీ ఆరోగ్యం మీ సంపద. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం లేకుండా అర్థం లేదు. ఇది మీకు బాగా తెలుసు. కాని మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
పనిలో మునిగిపోయి మీ శరీరాన్ని మర్చిపోతున్నారు. సరైన సమయానికి భోజనం చేయడం లేదు. తగిన నిద్ర తీసుకోవడం లేదు. వ్యాయామం చేయడం లేదు. ఈ కారణంగా మీ శరీరంలో చిన్న చిన్న సమస్యలు మొదలైపోయాయి. కాని ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు. గ్రహాలు మీకు ఆరోగ్య హెచ్చరికలు ఇస్తున్నాయి. వినండి, పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. అడుగు 15 రోజుల్లో మీకు చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, శరీర నొప్పులు. ఇవి సాధారణ సమస్యలు. కానీ నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్ను సంప్రదించండి. సరైన మందులు తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ నీరు త్రాగండి. పోషకమైన ఆహారం తీసుకోండి. అప్పుడే త్వరగా కోలుకుంటారు. ఈ చిన్న సమస్యలను పెద్దదిగా మార్చకండి. సమయానికి చికిత్స తీసుకోండి. దీర్ఘకాలిక వయులతో బాధపడుతున్న వారికి హెచ్చరిక. మీ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ల సలహాలను ఖచ్చితంగా పాటించండి. సమయానికి మందులు తీసుకోండి. ఆహార నియమాలను పాటించండి. వ్యాయామం చేయండి. ఒత్తిడి నుండి దూరంగా ఉండండి. మీ శరీరాన్ని విశ్రాంతి ఇవ్వండి. అప్పుడే మీ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. పరిస్థితి మరింత దిగజారదు. కొంతమంది వృశ్చిక రాశి వారికి చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. కాని ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ నివారించవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వృశ్చిక రాశివారు చాలా ఆలోచిస్తారు. చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసుకుంటారు. మనసులో బాధలు పెట్టుకుంటారు. ఇతరులతో పంచుకోరు. ఈ కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళన వస్తుంది. నిద్రలేమి సమస్యలు వస్తాయి. కాని ఇప్పుడు మీరు మారాలి. మీ బాధలను ఎవరైనా విశ్వసనీయ వ్యక్తితో పంచుకోండి. మీ ఆలోచనలను బయటకు చెప్పండి. ధ్యానం చేయండి. యోగా చేయండి. ప్రకృతితో సమయం గడపండి. అప్పుడే మానసిక శాంతి వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి చాలా ముఖ్యమైన విషయాలు. వృశ్చిక రాశి వారలారా, మీరు సహజంగానే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. జీవితంలోని లోతైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు. మరణం, పునర్జన్మ, కర్మ, మోక్షం ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఇది మంచిది. ఈ ఆసక్తి మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది. అడుగు 2 నెలల్లో మీకు ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు దొరుకుతారు. లేదా మీరు ఒక పవిత్ర గ్రంథాన్ని చదువుతారు. లేదా ఒక ఆధ్యాత్మిక సాధన ప్రారంభిస్తారు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అనుభవం. ఆధ్యాత్మిక సాధన మీకు చాలా లాభాలు ఇస్తుంది. మీ మనస్కు శాంతి వస్తుంది. జీవిత లక్ష్యం స్పష్టమవుతుంది. సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. ఆత్మజ్ఞానం పెరుగుతుంది. మీలో ఉన్న దైవిక శక్తి మేల్కొంటుంది. ఇది మీకు జీవితంలో అపారమైన శక్తిని ఇస్తుంది. మీరు ఏ సమస్యను అయినా ఎదుర్కోగల సామర్థ్యం వస్తుంది. మీ చుట్టూ పాజిటివ్ శక్తి నిండి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా శాంతి వ్యాప్తి చేస్తారు. రోజువారీ ఆధ్యాత్మిక ఆచరణలు. ఉదయం పూటే లేచి స్నానం చేయండి. సూర్యుడికి నమస్కారం చేయండి. ధ్యానం చేయండి. మీ ఇష్ట దైవానికి ప్రార్థించండి. పవిత్ర గ్రంథాలు చదవండి. మంత్రాలు జపించండి. సాయంకాలం మళ్లీ ధ్యానం చేయండి. రాత్రి పడుకునే ముందు దినచర్యను సమీక్షించండి. మీరు చేసిన మంచి పనులకు కృతజ్ఞత తెలపండి. తప్పులకు క్షమాపణ అడగండి. రేపటి కోసం సానుకూల సంకల్పాలు చేయండి. ఈ విధంగా ప్రతిరోజూ ఆధ్యాత్మిక సాధన చేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. విదేశ అవకాశాలు మరియు ఉన్నత విద్య గురించి కూడా మాట్లాడుకుందాం.
వృశ్చిక రాశి వారలారా, మీకు విదేశాలపై ఆసక్తి ఉంది. కొత్త దేశాలు చూడాలనే కోరిక ఉంది. విదేశాల్లో పని చేయాలనే కలలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కలలు నిజం కావచ్చు. గ్రహాలు మీకు విదేశయాత్ర యోగాన్ని ఇస్తున్నాయి. అడుగు 2 నెలల్లో మీకు విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు. ఇది ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, లేదా కేవలం ప్రయాణం కోసం కావచ్చు. ఏదైనా ఒక కారణంతో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారికి శుభవార్త. మీ దరఖాస్తుకు సానుకూల స్పందన వస్తుంది. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. అవసరమైన పత్రాలు త్వరగా సిద్ధమవుతాయి. ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. మీ నైపుణ్యాలు వారిను ఆకట్టుకుంటాయి. అడుగు 2 నెలల్లో మీరు విదేశాలకు బయలుదేరే అవకాశముంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. కాని కుటుంబాన్ని విడిచి వెళ్లడం కష్టం. వారితో సమయం గడపండి. వారికి ధైర్యం చెప్పండి. నియమితంగా సంప్రదింపులు ఉంచండి. అప్పుడే మీరు నిశ్చింతగా విదేశాల్లో పని చేయగలరు. ఉన్నత విద్యకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు గొప్ప అవకాశాలు. మీకు మంచి కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. స్కాలర్షిప్ అవకాశాలు వస్తాయి. విదేశాల్లో చదువుకునే అవకాశం రావచ్చు. మీరు ఎంచుకున్న విషయంలో మీరు రాణించగలరు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కానీ కృషి అవసరం. కేవలం అదృష్టం మాత్రమే సరిపోదు. మంచి ప్రణాళిక వేసుకోండి. సమయ నిర్వహణ నేర్చుకోండి. నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోండి. అప్పుడే మీ లక్ష్యాలు సాధిస్తారు. ఇప్పుడు 3 ప్రధాన సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ఈ సంఘటనలు అడుగు 15 నుండి 30 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. జాగ్రత్తగా వినండి. మనసులో నిలుపుకోండి. ఎప్పుడు జరుగుతాయో గమనించండి. మొదటి సంఘటన. అడుగు 15 రోజుల్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం రాబోతోంది. ఇది మీరు ఎన్నడూ ఊహించని అవకాశం. ఇది మీ కెరీర్లో ఒక మైలురాయి అవుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఈ అవకాశం చాలా అరుదైనది. చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎప్పుడు వచ్చినా వెంటనే స్వీకరించండి. ఈ అవకాశం మీ జీవితాన్ని స్వర్గంలాగా మార్చేస్తుంది. మీ కుటుంబానికి గొప్ప సంతోషం తెస్తుంది. మీ కలలన్నీ నెరవేరుతాయి. రెండవ సంఘటన. అడుగు 20 రోజుల్లో మీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి మీ మార్గదర్శకుడు అవుతారు. మీకు సరైన దిశ చూపిస్తారు. మీ నైపుణ్యాలను గుర్తిస్తారు. మీ ప్రతిభకు విలువ ఇస్తారు. మీకు కొత్త అవకాశాలు తెస్తారు. ఈ వ్యక్తితో మంచి సంబంధాలు నిర్మించుకోండి. వారి సలహాలు విశ్రద్ధగా వినండి. వారి మార్గదర్శకత్వం అనుసరించండి. వారు మీ జీవితంలో ఒక దేవదూత లాంటివారు. వారు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. మీకు విజయ మార్గం చూపిస్తారు. వారి వల్ల మీరు అనుకున్న శిఖరాలు చేరుకుంటారు. మూడవ సంఘటన. అడుగు 30 రోజుల్లో మీకు ఒక గొప్ప గుర్తింపు లభిస్తుంది. మీ పని అందరికీ తెలుస్తుంది. మీ నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి. మీ ప్రతిభ బహిరంగ వేదికపైకి వస్తుంది. ఇది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం. మీ కృషికి గుర్తింపు లభించే క్షణం. మీ విలువ అందరికీ తెలిసే క్షణం. ఈ గుర్తింపు మీకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. పెద్ద కంపెనీలు మిమ్మల్ని గమనిస్తాయి. ఉత్తమ ప్రతిపాదనలు వస్తాయి. మీ విలువ రెట్టింపు అవుతుంది. ఇది 100% నిజం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కేవలం నమ్మకంతో ఎదురుచూడండి. ఇప్పుడు పరిహారాలు మరియు ఉపాయాల గురించి చెప్పబోతున్నాను. ఈ పరిహారాలు చేస్తే మీకు వచ్చే అవకాశాలు మరింత బలపడతాయి. సమస్యలు దూరమవుతాయి. గ్రహాలు మరింత అనుకూలంగా మారతాయి.
మీ జీవితం సౌకర్యవంతంగా నడుస్తుంది. మొదటి పరిహారం: ప్రతి మంగళవారం హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజ చేయండి. హనుమాన్ చాలీసా పయించండి. సింధూర లేపనం చేయండి. తేనె ప్రసాదం అర్పించండి. హనుమాన్ స్వామి శక్తిదేవుడు, ధైర్య ప్రతీక, భక్తి స్వరూపం. ఆయనకు ప్రార్థిస్తే మీకు అపారమైన శక్తి వస్తుంది. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అన్ని ఆపదలు దూరమవుతాయి. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. విజయం ఖచ్చితంగా వస్తుంది. రెండవ పరిహారం: ప్రతి సోమవారం శివుడికి జలాభిషేకం చేయండి. బిల్వపత్రాలు అర్పించండి. రుద్రాభిషేకం చేయించుకోండి. శివమంత్రం జపించండి. శివుడు కళ్యాణకారకుడు, మంగళ ప్రదాత. ఆయన కటాక్షముంటే ఏ పని అయినా సఫలమవుతుంది. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. జీవితంలో శాంతి నెలకొంటుంది. మూడవ పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. తామర పూలు అర్పించండి. పసుపు కుంకుమ లేపనం చేయండి. తేనె పాలు నివేదనం పెట్టండి. లక్ష్మీ స్తోత్రం చదవండి. లక్ష్మీదేవి సంపద ప్రతీక, ఐశ్వర్య స్వరూపం. ఆమె కటాక్షముంటే ధనం నిలకడగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక శ్రేయస్సు నిరంతరం ఉంటుంది. నాల్గవ పరిహారం: ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. నల్ల వస్త్రం దానం చేయండి. పేదలకు ఆహారం పెట్టండి. శని మహాత్మ్యం చదవండి. శని కర్మ ఫలదాత, న్యాయదేవత. ఆయన ప్రసన్నత ఉంటే కష్టాలు తగ్గుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కర్మబంధాలు తొలగిపోతాయి. జీవితం సుగమంగా నడుస్తుంది. ఐదవ పరిహారం: ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారం చేయండి. సూర్యమంత్రం జపించండి. ఎర్రపూలు అర్పించండి. బెల్లం దానం చేయండి. సూర్యుడు ప్రాణకారకుడు, ఆరోగ్యదాత, తేజస్సు ప్రదాత. సూర్య ఆరాధన చేస్తే ఆరోగ్యం బలపడుతుంది. తేజస్సు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వస్తుంది. నాయకత్వ గుణాలు అభివృద్ధి చెందుతాయి. ఆరవ పరిహారం: ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి పూజ చేయండి. ఉదుంబర వృక్షానికి జలం పోయండి. గురుమంత్రం జపించండి. విద్యార్థులకు సహాయం చేయండి. గురుడు జ్ఞాన దేవుడు, ఉన్నత విద్యాకారకుడు. ఆయన కృప ఉంటే జ్ఞానం పెరుగుతుంది. విద్యలో ప్రగతి వస్తుంది. మంచి గురువులు దొరుకుతారు. జీవిత లక్ష్యం స్పష్టమవుతుంది. ఏడవ పరిహారం: రోజూ ఉదయం గాయత్రి మంత్రం జపించండి. కనీసం 108 సార్లు చదవండి. గాయత్రి సర్వదేవతా స్వరూపం, సర్వశక్తుల సమ్మేళనం. గాయత్రి జపం చేస్తే అన్ని గ్రహాలు అనుకూలమవుతాయి. నెగటివ్ శక్తులు దూరమవుతాయి. మనస్కు శాంతి లభిస్తుంది. బుద్ధి వికసిస్తుంది. జీవితం సుసంపన్నమవుతుంది. ఎనిమిదవ పరిహారం: నవగ్రహ శాంతి చేయించుకోండి. మంచి పండితులను పిలిచి శాస్త్రోక్తంగా పూజ చేయించుకోండి. 9 గ్రహాలకు 9 రకాల నైవేద్యాలు అర్పించండి. నవగ్రహ స్తోత్రం పయించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. గ్రహ శాపాలు తగ్గుతాయి. జీవితంలో అన్ని రంగాల్లో పురోగతి వస్తుంది. 9వ పరిహారం: ప్రతి అమావాస్య రోజు పితృ తర్పణం చేయండి. పితృదేవతలకు శ్రద్ధపూర్వకంగా అర్పించండి. బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. పూర్వీకుల ఆశీస్సులు ఉంటే జీవితంలో ఏ కష్టమైనా సులభంగా దాటేస్తారు. కుటుంబంలో సుసంపన్నత ఉంటుంది. తరతరాలకు శుభం కలుగుతుంది. 10వ పరిహారం: ప్రతివారం ఒకసారి గోశాలకు వెళ్ళండి. ఆవులకు మేత వేయండి. గో సేవ చేయండి. గోమాత అన్ని దేవతల నివాసం.
గోసేవ చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి. పుణ్యం పెరుగుతుంది. దైవ కటాక్షం లభిస్తుంది. జీవితం పవిత్రమవుతుంది. ఈ పరిహారాలన్నీ చాలా శక్తివంతమైనవి. కాని అన్ని చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో, ఏది సాధ్యమో ఆ పరిహారాలు చేయండి. ముఖ్యం భక్తి, శ్రద్ధ, విశ్వాసం. ఇవి ఉంటే ఏ పరిహారం చేసినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వృశ్చిక రాశి వారలారా, మీ జీవితంలో ఇప్పుడు వచ్చే కాలం చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి అవకాశాలు జీవితంలో తరచుగా రావు. ఇది 150 ఏళ్లకు ఒకసారి వచ్చే గ్రహస్థితి. ఈ సమయాన్ని వృథా చేసుకోకండి. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కలలన్నీ నెరవేర్చుకోండి. మీ లక్ష్యాలన్నీ సాధించుకోండి. రహస్య శత్రువులను ఎదుర్కొండి. విజయం సాధించండి. మీ జీవితాన్ని స్వర్గంలాగా మార్చుకోండి. గుర్తుంచుకోండి, గ్రహాలు మీకు మార్గం చూపిస్తాయి. కానీ నడవాల్సింది మీరే. భాగ్యం అవకాశాలు తెస్తుంది. కాని వాటిని ఉపయోగించుకోవాల్సింది మీరే. దైవం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాని కృషి చేయాల్సింది మీరే. భాగ్యం, కృషి రెండూ కలిసి ఉంటేనే విజయం సాధ్యం. కాబట్టి నమ్మకంతో, ధైర్యంతో, భక్తితో ముందుకు సాగండి. మీ జీవితంలో అన్ని మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, శాంతి అన్నీ లభించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో సుసంపన్నత నిరంతరం ఉండాలని ఆశిస్తున్నాను. మీ శత్రువులు అందరూ ఓడిపోవాలని, మీరు విజయవంతులు కావాలని, మీ జీవితం ఆనంద సంపూర్ణమై ఉండాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా? మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ రాశి అనుభవాలు మాతో పంచుకోండి. ఈ వీడియో మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ ముఖ్యమైన సమాచారం అందాలి. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మీకు కొత్త వీడియోల నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చే వారం మీకు మరో ప్రత్యేకమైన వీడియో తీసుకురాబోతున్నాను. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రహస్యాల గురించి. ఇది మీరు ఎప్పుడూ వినని విషయాలు. చాలా శక్తివంతమైన పరిహారాలు, అద్భుతమైన మంత్రాలు. ఇవన్నీ వచ్చే వారం మీతో పంచుకుంటాను.